గేదెలు అయితే వస్తున్నాయి అనమాట మార్కెట్కి. ఇప్పుడే స్టార్ట్ అయింది పొద్దున్నే ఎర్రగడ్డ మార్కెట్. మొత్తం అయితే చూపిస్తాను ఎన్ని రకాల గేదెలు వచ్చున్నాయి, ఎంత రేట్లు ఉన్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదిగో ఇక్కడైతే ఒక అన్న అయితే తీసుకొస్తున్నాడు, చూసుకోండి. ఈ గేదె సూడుతో ఉన్నట్టుంది. 75,000 కొన్నారా? ఏ జాతి అన్న? బన్నే జాతి. ఇది సూడుతో ఉందా, పాలేస్తుందా? ఎన్ని లీటర్లు ఇస్తుందన్న? 6 అని చెప్పారు, 4 వరకు వేసుకోవచ్చు. దూడేమన్నా ఉందా? ఓకే. ఎన్ని నెలలు సూడుతో నెట్ ఉందా? సూడేం కట్టలేదు. చూసుకోండి. ఇది 70,000, 75 చూడండి. 75,000కి అయితే అన్న అయితే తీసుకున్నారు. పూటకు 6 వేసుకోవచ్చు అంటున్నారు. సరే, ఎలా ఉందైతే కామెంట్ చేయండి. ఏ ఊరు నుండి వచ్చారన్నా? కౌకూరు నుండి వచ్చారు. ఎలా తెలిసింది ఇక్కడ మార్కెట్ ఉందని? ఎన్ని తీసుకెళ్లారు? ఒక 5 తీసుకెళ్ళి ఉంటారు ఇప్పటికి. చూడండి, అన్న అయితే 5 తీసుకెళ్లారు. పర్లేదా రేటు? ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? ఏం తీసుకున్నారు? 85,000 బర్రె. సూడితో ఉందా? సూడితో ఉంది. 7 నెలలు సూడి. పర్లేదా మార్కెట్లో రేటు? బాగుంది. ఎన్ని లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు? పాలైతే ఏం లేవు ఇప్పటికైతే, పాల పొడుగు ఉంది. ఎన్ని లీటర్లు ఇస్తుందని చెప్పారు? 7 లీటర్లు అని చెప్పారు. 5 లీటర్లు ఇస్తారు. ఇంకేం తీసుకుంటారా? ఇదేనా ఇంక తీసుకుంటారా? ఇదే చూస్తారు. ఈ రెండింటికి 170. పాలు ఏమైనా ఇస్తున్నాయి? సూడుతూ ఉన్నాయి పాలు. ఎన్ని నెలలు సూడి? 4 ఎన్ని నెలలు సూడి? 6 నెలలు సూడి. సూర్యాపేట నుండా? ఏం తీసుకొచ్చారు? అమ్మడానికి కొనడానికా? అమ్మడానికి తీసుకొచ్చారు. ఎంత రేటు ఒక్కొక్కటి? జత వచ్చి 180,000. ఏ జాతి వన్నా? ముర్రా జాతియా? ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు? ఏదో 6 ఇస్తుంది. ఇది 6 ఇస్తుందా? ఇది 6, అదే 5. ఉదయం 6, సాయంత్రం 6. ఉదయం 5, సాయంత్రం 4. తొలిసిరువా లేకపోతే ముందేనే? ఇది 3వసారి. ఓకే అన్న. ఫైనల్గా రేట్ ఎంత తగ్గుతుంది అన్న? తగ్గొచ్చా? తగ్గొచ్చు. చూసుకోండి. ఇది 180 చెప్తున్నారు. 6 లీటర్లు ఒకటి, 5 లీటర్లు ఒకటి పూటకి ఇస్తుందని చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైం రావడం మార్కెట్కి? ఇంకెప్పుడు తీసుకో? ఇది వరకు వచ్చారు. సేల్స్ అయ్యావా గతసారి దగ్గర? ఇంకా 3 ఉన్నాయి. డైరీ ఫామా లేకపోతే ఇంటికాడ సాక్కుంటారా? ఇంటికాడ సాక్కోవడానికి. చూసుకోండి. కొనడానికా అమ్మడానికా? అమ్మడానికా. ఎంత ఇది? 65. ఏ జాతి ఇది? గిరిజాతి. ఎంత? 65. దీంతో పిల్ల ఏది? ఇదే మగదోడా? 3 లీటర్ పాలు ఉంటాయి. 3 లీటర్ పాలు. 5 నెలల సూడి. 3 లీటర్ పాలు, 5 నెలల సూడి. చూసుకోండి. ఇది 3 లీటర్ పాలు, 5 నెలల సూడి అని చెప్తున్నారు. చూసుకోండి. ఇది ఫైనల్గా ఎంతకి ఇస్తారు? ఫైనల్ రేటు? ఓకే. ఫైనల్ అంటే 60కి ఇస్తారని చెప్తున్నారు. ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీ దగ్గర మార్కెట్లో ఈ గిరిజాతి అవి ఎంత రేటుకి వెళ్తుందో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. కొన్నారు. ఎంత కొన్నావు? 70యా? సూడుతో ఉందా? ఎన్ని నెలలు సూడి? దూడ చనిపోయిందా? చూడండి, దూడ అయితే చనిపోయింది అనమాట. ఇది గేదెకి 70,000కి అయితే కొన్నావు. ఎన్ని లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు? ఎన్ని లీటర్ పాలు అని చెప్పారు? 4-5 ఇస్తుంది పూటకి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ నుండి? బళ్ళారి నుండా? చూసుకోండి. ఇది ఇంక తీసుకుంటారా? ఇంక వేరే తీసుకుంటారా అంటున్నా. ఎన్ని తీసుకుంటారు? ఇంకా 2? చూసుకోండి. మీరు ఎలా వచ్చారు ఇక్కడ? మీ మార్కెట్ ఉందని ఎలా తెలిసింది? ముందు నుండి తెలుసా? ఓకే అండి. పర్లేదా రేటు? చూసుకోండి. ఇది 70,000కి అయితే కొన్నారనమాట. పూటకి 4-5 అయితే ఇస్తుందని చెప్పున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ అయితే చూడండి. యాదగిరి డిస్ట్రిక్ట్ మోత్కూరు నుండి వచ్చారు. ఏం తీసుకున్నారు? 85,000. 85,000. ఏ జాతిది? హర్యానా. హర్యానా జాతియా?
సూడితోనుందా? చూడు 4 నెలలు చూడి. 4 నెలలు సూడి. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అన్నారు? పొద్దున 3 సాయంత్రం 3. పొద్దున 3 సాయంత్రం 3. ఇదే ఫస్ట్ టైం రావడం మార్కెట్కి? మూడోసారి. ఇది మూడోసారి. పర్లేదా రేటు మార్కెట్లో? తీసుకెళ్ళాం, అది కట్టి అది మళ్ళీ కట్టింది. మళ్ళీ కట్టింది. పాలు కూడా ఇస్తుంది. పాలు ఇస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి బర్రెలు మీకు? ఇంటి దగ్గర 3 బర్రెలు ఉన్నాయి. దీంట్లో 4. ఈ 4 డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇంటికాడ పెంచుకుంటున్నారా? ఇంటి దగ్గరేనే. పర్లేదా రేటు? పర్లేదు. ఎంత నడుస్తుంది మిల్క్ మీ దగ్గర? 100 రూపాయలు మిల్క్. చూసుకోండి. దీంతో దూడ ఎట్లేదా? ఓకే, దూడ అంటూ లేదండి. వచ్చారన్నా? వనపర్తి నుండి వచ్చారు. ఏం తీసుకున్నారు? ఈ పడ్డలు తీసుకున్నాం. ఈ పడ్డలు తీసుకున్నారు. ఎన్ని? ఇవి 4 ఒకరివి, ఇది ఒకటి నాదన. ఓకే, 4 వేరే వాళ్ళు, ఒకటి అంటే మా ఊరు సైడ్ నుంచి పక్కల ఊరే. పక్కనే. ఎంత రేటు పడింది అన్న ఒకటి? ఇది 52 పడ్డదన్న. 52 పడింది. ఆ 4 కలిసి 230 పడ్డాయి. 4 కలిపి 230. అంటే ఒకటి వచ్చేసి 57,500 పడ్డది. 57,500. 57 చిల్లర పడ్డది. ఇదే ఫస్ట్ టైం రావడం మార్కెట్? ఫస్ట్ టైం అన్న. దూడలు ఎందుకు తీసుకున్నారన్న? ఈ బర్రెలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. బర్రెలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. దూడలు దూడతోనే ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, పెద్దవి 2 ఉన్నాయి అన్నది, ఈ లాస్ట్ ఒకటి ఉంది. పెద్దవి 2 ఉన్నాయి, లాస్ట్ ఒకటి. అవేమో 2 బండ్లు ఉన్నాయన్న. ఈ కిందిది 2 బండ్లు ఉంది, పైనది కూడా పండ్లు వేయలే ఇంకా. పళ్ళు వేయలేదు కానీ 2 నెలలు చూడితే ఉన్నాయి. ఇది పండ్లు వేసిన లేదు, చూడనిస్తలేదు ఇది. ఓకే, ఇవన్నీ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా? ఏం లేదన్న డైరీ ఫామ్. ఇప్పుడు కొత్తగా పెట్టుకోవడానికి. ఇప్పుడు సాగుకోవడానికి కొత్తగా పెట్టు. ఓకే, ఎంత నడుస్తుంది అన్న మిల్క్ మీ దగ్గర? ఏంది అన్న? మిల్క్ ఎంత నడుస్తుంది రేటు, పాలు రేటు అన్న? ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో అయితేనేమో కేంద్రం కాడ 70-60 అట్లా పోసుకుంటున్నారు. 70-60. జర బయటికి లోకల్కి వైపు వస్తే 80-90. ఓకే, 80-90 ఇళ్ళల్లో పోస్తే? ఇళ్ళల్లో పోస్తే 80 నుంచి 90 వరకు వసుకుంటారు. అవి మళ్ళీ వాటర్ పాలే. గట్టి పాలు ఏంది? గట్టి పాలు అయితే 100 నడుస్తుంది. గట్టి పాలు అయితే 100 గ్యారంటీగా 100 నడుస్తుంది. అయితే మొత్తానికి అయితే దూడలే తీసుకున్నారు అనమాట. పర్లేదా రేట్లు పర్లేదా, బాగానే ఉన్నాయా? ఉన్నాయన్న, బ్రీడ్ తగ్గట్లు రేట్లు ఉన్నాయి. బ్రీడ్ తగ్గట్లు జర ఎక్కువనే ఉన్నాయి రేట్లు కానీ ఓకే, క్వాలిటీ బాగుంది. మీరు తీసుకున్నది ఏ జాతి గేదెలు ఎక్కువ? ఇవి మొత్తం ముర్రానా? మొత్తం ముర్రానా? అది జాఫరాబాద్ క్రాసింగ్ ఒకటి, ఇది కూడా ముర్రా. ఓకే, ఒకటే జాఫరాబాద్ క్రాసింగ్, మిగతావన్నీ ముర్రానే. ముర్రా. ఇది ఇక మన మధ్య రకం అన్న. ఓకే, ఇది ఒకటి మధ్య రకం. మీ సైడ్ దొరకవా? దొరకవు, కష్టం. బ్రీడ్ దొరకవు, అంటే ప్యూర్ బ్రీడ్ దొరకవు. దొరుకుతాయి, బర్రెలు చాలా ఉంటాయి కానీ అసలు ఇట్లా ఒరిజినల్ బ్రీడ్లు అయితే దొరకవు. ఓకే, ఒరిజినల్ బ్రీడ్. పెబ్బేరు మాకు దగ్గరనే ఉంటుంది కానీ కొంచెం తక్కువ. పెబ్బేరు దగ్గరే కానీ కొంచెం తక్కువ. ఇంకా రైతులు ఎక్కువ ఇష్టపడతారు. ఎడ్లు ఎక్కువ ఉంటాయి అన్న? ఎడ్లు ఎక్కువ ఉంటాయి, ఎద్దులు అన్నీ ఉంటాయి. ఇవి ఇట్లాంటివి వస్తే ఆగవాడ. ఓకే, మీ సైడ్ దొరకవని ఇక్కడ వచ్చినాం. పోయినా మేము కూడా పెబ్బేరు చూసి అక్కడ తీసుకొని 2-3 సంతలు చూసి ఇక్కడ వచ్చినాం. మీకు ఎలా వచ్చారు ఇక్కడికి? మార్కెట్ ఎలా తెలిసింది? ఇక్కడ యూట్యూబ్ చూసినాం అన్న. యూట్యూబ్ చూసి ఇక పడ్డల రేట్లు చూసుకొని ఇక అక్కడికైనా ఇక్కడ ఒక 5-10 వేలు ఎక్కువ ఉన్నా సరే కానీ బ్రీడ్ అని చెప్పేసి వచ్చేసి. ఓకే, మీరు ఇంకేమైనా ఉన్నాయా గేదెలు మీ ఇంటి దగ్గర? ఉన్నాయన్న, నాకు ఇంకా 3 ఉన్నాయి. దీన్ని తీసుకోపోతే 4 అవుతాయి. 4. ఇవి ఇంకా సూడుతో ఉంది కదా ఇది? సూడుతో 3 నెలలు చూడని చెప్పి. 3 నెలలు చూడని చెప్పారు కానీ గ్యారెంటీ అయితే చెప్పాను అన్న. గ్యారెంటీ చెప్పలేదు కానీ చూడైతే ఉంది. చెక్ చేసుకోవచ్చా అంటే ఇక ఒకవేళ ఉంటే తప్పుతుంది, ఏం చెక్ చేసుకోవద్దనా, 1 నెల ఆగి చెక్ చేసుకోవాలి. గ్యారెంటీ ఏమన్నా చెప్పారా? గ్యారెంటీ ఏం చెప్పలేదన్నా. ఏం చెప్పలేదు. వాళ్ళు రైతు దగ్గరనే తీసుకున్నాం, వాళ్ళు చెప్పింది మీకు చెప్పినాం. ఓకే, వాళ్ళు రైతు దగ్గర. గ్యారెంటీ అయితే లేదన్నారు. మీరు పెంచుతారా లేకపోతే మీరు పెంచేటివనా? పెంచేది ఇప్పుడు సాగనికి కొత్తగా పెట్టుకోవడానికి, డైరీ పెట్టుకోవడానికి. ఇట్లా ఇలా లైన్గా అయితే పేర్చి పెట్టుంటారు అనమాట. ఎవరికి ఏవి కావాలో అనేది మొత్తం అయితే సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇట్లా పెట్టుంటారు అనమాట లైన్గా. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, చూసుకోండి. ఇట్లా లైన్గా పెట్టుంటారు అనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ పడ్డదోర్లు వచ్చి ఒక్కొక్కటి 45,000కి అయితే సిద్దిపేట నుండి రైతు వచ్చి అయితే కొనడం అయితే జరిగింది. ఇవి ఇంకా ఏం తీసుకున్నారు? ఈ గేదె తీసుకున్నారా? ఎంత పడింది అన్న? దీని కాస్ట్ 76,000. ఆడదే? దూడ మగదా? ఎన్ని నెలలు అయింది ఈయనని చెప్పారు? ఈయన 3 నెలలు అయింది అన్నారు.
ఆహా. ఏ జాతి ఇది గేదె? జాతి కరెక్ట్ తెలియదు నాకు కూడా, ఆహా. అంటే మాది ఆ సైడ్ కదా. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా తీసుకుంటారా? ఇంకేం తీసుకుంటాం, ఇవి ఒకటే తీసుకుంటారు. మా కాడ 4 ఆల్రెడీ. 4 ఆల్రెడీ ఉన్నాయి, తీసుకున్నారు. పాలు వచ్చాయి. ఆహా. ఇక్కడికి ఎలా వచ్చారు ఈ మార్కెట్కి? వేరే అతని ద్వారా వచ్చాయి. వేరే అతని ద్వారా వచ్చారు. ఆహా. రేటు పర్వాలేదా? రేట్ పర్వాలేదు, ఎక్కువ అనిపించిందా? అక్కడికంటే పర్వాలేదు. అక్కడికంటే పర్వాలేదు. ఆహా. మీ సైడ్ కంటే మాత్రం ఈ రేటు పర్వాలేదు. మ్మ్. ఇదే ఫస్ట్ టైం రావడం మీరు ఇక్కడికి? నేను ఇదే ఫస్ట్ టైం. ఇంకొక ఆయన ఉన్నాడు నాతో వచ్చిన ఆయన, ఆయన అప్పుడప్పుడు వస్తాను. ఆహా. ఆయన ద్వారా నేను వచ్చాను. ఓకే, ఆయన ద్వారా మీరు వచ్చారనమాట. ఆహా. మీ డైరీ ఫామ్ ఎట్ ఉందా మీకు? డైరీ ఫామ్ ఎట్ ఉందా? డైరీ ఫామ్ ఏం లేదు, ఇంటికాడ ఇంటికాడే సాగుకుంటున్నారు. ఇంకెన్ని ఉన్నాయి ఇంటి దగ్గర? 4 ఉన్నాయి, ఇది కాక. ఇది కాక 4 ఉన్నాయి. ఆహా. కేంద్రానికి పాలు ఇస్తారా? డోర్ డెలివరీ. డోర్ డెలివరీ, ఇళ్ళ దగ్గర ఇంటికి డెలివరీ. ఎంత ఇంటి దగ్గర ఎంత పడుతుంది లీటరు? 80 రూపాయలు. 80 రూపాయలు. ఆహా. చూసుకోండి, ఇది 70,000 పడింది. 70,000? 76,000 చూసుకోండి. ఇది 76,000 అయితే పడింది అనమాట. కొత్తపల్లి నుండి వచ్చారు. ఏం తీసుకున్నారు? బర్రెని తీసుకున్నారు. ఎంత పడింది అన్న? 1,20,000. ఆహా. సూడితోనే ఉందా? 2 నెలలు సూడి, 8 నెలలు సూడి, 8 నెలల సూడితో తీసుకున్నారు. 1,20,000కి 8 నెలల సూడి అయితే తీసుకున్నారు. ఆహా. ఎన్ని లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు? పూటకు 6. చూసుకోండి, అది 1,20,000కి అయితే తీసుకున్నారు. పూటకు 6 ఇస్తుందంట, 6 ఇస్తుందంట. ఆహా. మళ్ళీ ఇంకేమైనా తీసుకుంటారన్నా? ఒకటే చాలు. ఏ జాతిది? ముర్రా జాతి. చూసుకోండి, అది హర్యానా ముర్రా.